నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈ ధరలు అనేవి పెరగడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కందులు అలాగే పప్పు శనగలు అయితే చాలా రేట్స్ అయితే పెరిగాయి. ఈరోజు ముఖ్యంగా పప్పు శనగల గురించి తెలుసుకుందాం. పప్పు శనగలు వచ్చేసి ఈరోజు టాపు 6,200 వరకు వచ్చింది. ఇది ఎందుకు పెరిగింది? మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు చాలామంది రేట్స్ లేక చాలామంది గగ్గోలు పెట్టారు రైతులు. ఇప్పుడు ధరలు అయితే పెరుగుతున్నాయి అన్నమాట. ఇది ఎందుకు పెరుగుతుందంటే మనం మొన్న చూసుకోవచ్చు ఎంఎస్పి రేట్లు అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైసెస్ అనేది రైతుకి లభించాలన్నమాట. అంటే మద్దతు ధర రైతుకి రావాలన్నమాట. ఈ మద్దతు ధర రాకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఉండింది, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఎల్నినో సూపర్ ఎల్నినో రెండు ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకు వచ్చింది కానీ ఎల్నినో, ఈసారి సూపర్ ఎల్నినో పడుతుంది. కాబట్టి ఎక్కడైనా చూసుకోండి మనకు ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఈ వాతావరణ మార్పులు చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వర్షాలు వచ్చినా కూడా మనకు 90 to 90% 94% మించి వర్షాలు అయితే ఎక్కువగా లేవు అన్నమాట. అందుకు ఈసారి మనకు అలాగే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఎక్స్పోర్టు చేసే విధానానికి మనం ఇండియా అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూసుకోవచ్చు ప్రతి పంటకు ఎంఎస్పి ధర వదలడం జరిగింది. అయిన తర్వాత బయర్స్ చాలా ఆశపడుతున్నారు అన్నమాట కొన్ని స్టాక్ పెట్టుకోవడానికి. ఎందుకంటే దాని ప్రభావం అలా ఉందన్నమాట. ఈరోజు మనం చూసుకోవచ్చు నిన్నటికి మొన్నటికి గత వారం నుంచి ఒక 700 అయితే పెరగడం జరిగింది పప్పు శనగలు. ఎందుకంటే 5,200 300 ఉండింది, ఇప్పుడు 6,200 అంటే దరిదాపు 800 నుంచి 1,000 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది శనగలు ఎందుకంటే పంట బాగా వచ్చింది. కొన్ని ఏరియాలలో కంది పంట ఎక్కువ వేసుకున్నారు. ఉద్యానవన పంటలు చాలా మటుకు సోయాబీన్స్, అలసంద, రాగులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి సాగు చేశారు. అయినా మంచి ధర లేకపోయింది. ఈ సంవత్సరం ప్రతి ఒక్క పంటకి ధర ఉంది. ఎందుకంటే చాలామంది ఈ అతివృష్టి నుంచి చాలామంది పోతే అనావృష్టి నుంచి చాలామంది పోయారు అనమాట. రెండు మనకు అంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల పంట తక్కువ కావడం, అయిన తర్వాత ఈ డైలీ యూజెస్ ఎక్కువగా ఉండడం. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎక్కువగా వాడుకోవడం, కందులు కానీ పప్పు శనగలు కానీ ఇలా వాడుకోవడం వల్ల ఇలా అవుతుంది. ఇక మనకు గుజరాత్, మధ్యప్రదేశ్ కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు మార్కెట్లలో 6,000 నుంచి 6,200 వరకు కొంటున్నారు. కొన్ని క్వాలిటీలు 5,800 వరకు కొంటున్నారు. గింజ షైనింగ్ బట్టి తీసుకున్నారు. పప్పు శనగలు అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు 5,800 నుంచి 6,200 వరకు నడిచినాయి. మనకు కాబూలి శనగలు కూడా మనకు 6,400 వరకు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం గింజ క్వాలిటీ తెల్ల శనగలు మాదిరిగా ఉన్న క్వాలిటీలు కూడా నడిచినాయి అనమాట. ఇక్కడ హయ్యెస్ట్ రేట్ వచ్చేసి మనకు అంతగాని ఇక్కడ వ్యాపారాలు నడుస్తున్నది 6,000 6,100 కొంటున్నారు అనమాట కింద ఉన్న బయర్స్. ఎందుకంటే ఖర్చులు యాడ్ చేసుకొని కొండం అయితే పరిపాటుగానే ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా మనకు తెలంగాణలో కూడా ఈరోజు మార్కెట్లో 5,600 నుంచి 6,000 వరకు నడిచింది కింద ఏసీల దగ్గర వ్యాపారాలు అయితే బళ్ళార్లో కూడా ఈరోజు టుడే మనకు 5,900 5,950 6,000 వరకు కొన్నారు. కర్నూలు కూడా, రాయచూరు కూడా మనం చూసుకోవచ్చు. రాయచూరు అయితే ఈరోజు 6,200 వరకు హైక్ అయితే వెళ్ళిందనమాట. ఇక పత్తి కూడా ఆల్మోస్ట్ 10,000 10,500 వరకు రీచ్ అయింది టాపు. అంటే 9,500 ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పంటకి రేట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మేజర్గా సరుకులు అయితే లేవు కదా, అందుకే ఈ రేట్స్ అనమాట. ఇక శనగలు అయితే ఇంకా మరింత కాస్త ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైనా నమ్ముకోవాలనుకున్నా కూడా ఒక వారం వ్యవధిలో చూసుకొని అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా మనకు సెప్టెంబర్ నుంచి ప్లాంటేషన్ అయితే జరుగుతుంది అనమాట. సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ ఆఖరి వరకు చాలామంది విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అంతవరకు చూసేటోళ్ళు ఉంటే చూస్తారు, లేదనుకుంటే అమ్మలా ఇన్ని రోజులే ఉన్నామని ఓల్డ్ స్టాక్లు ఉంటే ఎత్తేసుకునే అవకాశం అయితే ఏర్పడుతుందన్నమాట. ఇక శనగల గురించి అయితే ఇదండి వీడియోగా. రేపు వచ్చేసి కందుల గురించి వీడియో చేస్తాను. ఇక ఇదండి వీడియోగా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.